టాలీవుడ్ సినిమాల్లో హీరోలకు వారి సరసన నటించే హీరోయిన్లపై ప్రేక్షకుల్లో ఓ రసవత్తరమైన ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా మాస్ సినిమాల్లో హీరో అత్తలపై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. పొగరు, లెక్కలేనితనం, అతిగారాభంగా పెరిగిన హీరోయిన్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ స్థాయిలో పొగరున్న అత్తకు కూడా తెరపై హీరో గట్టిగా బుద్ధి చెప్తే ఆ కిక్కే వేరబ్బా. థియేటర్లలో విజిల్స్ వినపడతాయి. టాలీవుడ్ లో పొగరబోతు అత్తలను లొంగదీసుకున్న అల్లుడు కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ హీరోగా తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త అల్లుడు మధ్య సీన్లు అదిరిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలో హీరోయిన్ల కంటే పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించిన నదియాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇదే క్రమంలో మరోసారి పవన్ సినిమాలో అత్త పాత్ర తాజాగా వినిపిస్తోంది. మళ్లీ అత్త పాత్రను హైలైట్ చేస్తూ పవన్ తో సినిమా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రణాళికలు రచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కే కొత్త సినిమాలో అత్త పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూని ఓకే చేశారని వార్తలుస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాల్లో కొత్త కాంబినేషన్లు సెట్ అవుతూ ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కి అత్తగా నదియాని తీసుకున్న త్రివిక్రమ్ తాజాగా సినిమాలో ఖుష్బూని ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఈ కొత్త అత్త ఎలా మెప్పిస్తుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.